అయినటువంటి అల్లం ప్రేమ్ రాయల్ గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అల్లం ప్రేమ్ రాయల్ గారు ఆయన సన్మానించడానికి మన రాసయ్య గారు, రవి గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ప్లీజ్. ఫోటోలు వేరా బాగా పట్టుకున్నాను పట్టుకో రవి ఈ మంచి లేకుంటే ఎట్లా బాగుంది అంటారు వల్ల ఆయన చేసుకోవాలి. అలాగే జనసేన సభ్యులకి, టీడీపీ సభ్యులందరికీ నమస్కారం. మన టీడీపీ జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేయాలని కోరుకుంటూ, అలాగే మన వైసీపీ జగన్ గారు సిద్ధమా అని పెద్ద పెద్ద వాల్ పేపర్లు వేస్తున్నారు. మేము మొన్నే రీసెంట్గా వచ్చినాను ఇండియా నుంచి. సో దేనికి సిద్ధమని మేము క్వశ్చన్ వేస్తున్నాము. ఒక సంస్థ లేదు, పరిశ్రమ లేదు, ఒక వ్యవస్థ లేదు, దేనికి సిద్ధం. కానీ మేము సిద్ధం. ఈ ఆంధ్రప్రదేశ్ పట్టిన అరాచకం వదిలి కొట్టడానికి మేము సిద్ధం అని జనసేన తరఫున మేము కోరుకుంటాం. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జనసేన పార్టీ కోవిడ్ మీడియా హెడ్ అయినటువంటి మరి రెడ్డి రాజు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని సన్మానించడానికి లక్ష్మీనారాయణ గారు, శ్రీను గారు ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు, శ్రీను గారు ప్లీజ్. మన అడుగుతుంది అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే జనంశెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ ఎన్ఆర్ఐ కోవిడ్ వారి ఆధ్వర్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం దేనికంటే గ్రామం నుండి సిటీ వరకు ఓటు బ్యాంక్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, టీడీపీ జనసేన నాయకులు వారి ప్రాంతాలలో ఏ విధంగా ఓటు బ్యాంకు మనకు అంటే మన పార్టీలకు చెందిన మన అభ్యర్థులు ఎక్కడైతే నిలబడతారో అక్కడ ఓటు బ్యాంక్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మన జనంశెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్ ఎన్ఆర్ఐ కోవిడ్ అధ్యక్షులు, నా ఆప్తులు అయినటువంటి జి లోకేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతగా ముందు తీసుకొచ్చినటువంటి జనంశెట్టిపల్లి వారికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా నా జనంశెట్టిపల్లికి సంబంధించినంత నాకు తెలియదు. ఇక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఓబేస్ గారు, మరొకరు అంజన గారు తెలుసు నాకు. ఎందుకంటే కొన్ని విషయాలలో వాళ్ళు చేయడం జరిగింది. నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. దయచేసి ఇది తప్పుగా భావించకండి.
చెన్నచెట్టిపల్లి గురించి ఇటీవల 2-3 రోజుల కిందట ఓపెన్స్ గా నాకు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ ఊరి చేసినటువంటి సేవ, వాళ్ళ ఊళ్ళో కట్టినటువంటి భవనాలు, ఒక స్కూల్ కట్టించాలంటే ఈరోజు ఒక గవర్నమెంట్ ఉన్న వాటిని తొలగించేసి కొత్తది కట్టించాలంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికి పూర్తిగా భవనాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పటికి పూర్తిగా భవనాలు. అటువంటిది ఈరోజు ఒక గ్రామంలో కోవిడ్లో రాత్రంతా పగలంగా కష్టపడి రూపాయి కూడబెట్టుకున్నటువంటి సొమ్ముని వారి ఊరి కోసము ఈరోజు ఒక పాఠశాల, అంగన్వాడీ భవనం కావచ్చు, పాఠశాల భవనం కావచ్చు, వితంతువులకి వాళ్ళ పెన్షన్ కావచ్చు, అలాగే ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులు కూడా చెన్నచెట్టిపల్లి ఎన్ఆర్ఐ వాళ్ళు చేస్తున్నారంటే దీనికి ఎంతో ముందు సేవకు చేయాలని ఒక తత్వం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి సేవ మార్గాన్ని వీళ్ళు నడుస్తున్నారు. వీరికి చెన్నచెట్టిపల్లి గ్రామస్తులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమైనటువంటి 2 అంశాలు నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా కూడా అక్కడ గాజు గ్లాస్ గుర్తు అనేది ఉండదు. అలాగే జనసేన పోటీ చేసిన దగ్గర ఎంపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి సైకిల్ గుర్తు ఉంటుంది. ఇటువంటి విషయాన్ని మీరు ఇక్కడ నుండి కానీ అక్కడ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ దయచేసి ఈ గుర్తులు మాత్రము అక్కడ సైకిల్ లేదు, నేను సైకిల్ ఓటేసావని, సైకిల్ ఓటేయాలని చాలా మంది ఉంటారు. కాదమ్మా, కాదయ్యా, మనము ఉమ్మడి అభ్యర్థులు ఇక్కడ నిలబెట్టాము కాబట్టి మన సైకిల్ లేని చోట టీడీపీ సైకిల్ లేని చోట గాజు గ్లాస్ గుర్తుంటుంది, గాజు లేని చోట సైకిల్ గుర్తుంటుందని వారికి అవగాహన వచ్చే విధంగా మన సోషల్ మీడియా ద్వారా, అలాగే మన ఏదైతే సామాజిక మాధ్యమాలు ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఈ సమావేశం ద్వారా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే చెన్నచెట్టిపల్లికి సంబంధించి ఈ సేవా కార్యక్రమాలు ఊరికే కాకుండా, మండలానికే కాకుండా, నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి సేవా కార్యక్రమం తీసుకుపోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మద్దతు తెలిపినటువంటి టీడీపీ నాయకులు, అలాగే రాబోయే కాలానికి కాబోయే ఏపీఎన్ఆర్ని ఇంతకన్నా పెద్ద పదవి పొందేటువంటి పొదలవల్లి సుధాకర్ నాయుడు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా గల్ఫ్ జాతీయ కన్వీనర్ అయినటువంటి శ్రీకాంత్ గారికి, రాజధాని నాయక్ గారికి, కువైట్ కన్వీనర్ అయినటువంటి మన అజిత్ కుమార్ గారికి, అలాగే ఇతర ఆకు రాజేష్ గారికి, అలాగే నాతో పాటు మీడియా సభ్యులకు, అలాగే ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు పేరు పేరున ఈ సమావేశం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే 2024లో జనసేన టీడీపీ పార్టీలను గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనము ముందుగా కాలు ఎగరేసుకొని ఇండియాలో అడుగు పెట్టాలి. అంతకుముందే పార్టీ కోసం పని చేయాలనుకుని ముందుకెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మన పార్టీలకు ఈ సైకో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ తప్పులను కూడా వాళ్ళకి పూసగుచ్చినట్టు చెప్పి వాళ్ళు ఓటు బ్యాంకును మనకు పడే విధంగా చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న విషయాన్ని మీతో ప్రస్తావించుకోవాలి, ఎందుకంటే ఈ 2 రోజులు జరిగింది. రాజధాని ఫైల్స్ అనే సినిమా యాత్ర 2 కూడా సినిమాగా చూద్దాం. అంతేగాని రాజధాని ఫైల్స్ చేసిన సినిమాలో పోలీసులు వస్తారు, ఎంఆర్ఓ వస్తాడు, సినిమా ఆపేయమంటారు. యాత్ర 2 సినిమాని ఆపేవాడు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ రాజ్యం, వాళ్ళ సినిమాలు ఏమైనా ఆడచ్చు. మొహానికి రంగులు వేసుకునేవాడు పార్టీ పెట్టకూడదు. ఈయన మాత్రం మొహానికి రంగు వేసుకొని ఇద్దరిని అనుకరించే యాక్టర్లు మాత్రం సినిమాలు తీసుకొని యాత్ర 2 తీసుకోవచ్చు. అంటే మీకు మాత్రం సినిమాలు పనికి రావాలి, సినిమాలు తీసుకొని పార్టీ పెట్టి పనికి రాదు. ఇది ఎక్కడ మనకు అర్థం కావట్లేదు. రాజధాని ఫైల్స్ ప్రతి ఒక్కరు చూడాలి. చూస్తే అమరావతి రైతులు పడినటువంటి ఆవేదన మనకు అర్థమవుతుంది. చాలా వరకు నాకు తెలిసి అమరావతి రైతులు 2-3 సార్లు చూశాను. వాళ్ళు పడే బాధ, వేదన చూస్తుంటే నాకు ఎన్నోసార్లు కఠిన పరిమితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజధాని ఫైల్స్ సినిమాను మనం ఆదరించాలి. అలాగే టీడీపీ జనసేన కలయిక మరింత దృఢంగా ఉండాలి అంటే మనమంతా సమిష్టిగా పనిచేసి ఓటు బ్యాంకును పెంపొందించి 2024లో ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్.
వెరీ మచ్ విజయ్ గారు. అలాగే జనసేన పార్టీ కువైట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి కొమ్మినేని బాలాజీ గారిని బాలాజీ ఆయన సన్మానించడానికి సుబ్బరాయుడు గారు, శివయ్య గారు, బాబాయ్ గారు. చెన్నపల్లి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మీటింగ్ కనెక్ట్ చేయడం అనేది అది మనం ఇక్కడికి వచ్చినాం, అది ఆ మీటింగ్ కనెక్ట్ చేయాలంటే ఎంత బాధ్యతతో చేయాలనేది అది నాకు తెలుసండి. ఇలాంటి మీటింగ్లు ఎన్నో కనెక్ట్ చేశాం మేము. ఇలాంటి ఒక మీటింగ్ కనెక్ట్ చేయాలంటే చాలా ఓపికతో ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి, గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్లు, ప్రాంతీయ కన్వీనర్లు, అలాగే సోషల్ మీడియా, అలాగే యూత్ లీడర్లు, అలాగే టీడీపీ కువైట్ నాయకులు ధన్యవాదాలు సార్. ఇక్కడికి వచ్చినందుకు ఈ సూరి జనసేన టీడీపీ గెలుపు ఎలా ఉండాలంటే గెలుపు భయపడే విధంగా ఉండాలి. మన రాష్ట్రం అంతా పల్లె నుంచి జిల్లా వరకు ప్రతి ఒక్కరి యువత ప్రభావితం చేయాలని ఈసూరి ఎన్నికలు చాలా ముఖ్యం. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు అనేది చాలా ఇదిగా ఉంటుంది. ఈసూరి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రస్తుతం ఉన్న జనరేషను ఎలా చాలా ఇదిగా ఉంది. ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసూరి వస్తేనే 2024లో మనం మన ఆంధ్రప్రదేశ్ని మనం డెవలప్ చేయగలుగుతాము. లేకుండా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సైకో జగన్ ఏం చేస్తున్నాడో మాకే తెలియడం లేదు, అది మనకు కూడా తెలియడం లేదు. చాలా జాగ్రత్తగా ఈసూరి ఓట్లు జాగ్రత్తగా వేయాలా, చూసి వేయాలా. మనతో పాటు ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రభావితం చేసి ఖచ్చితంగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. ఈ అవకాశం ఇటువంటి చిన్నశెట్టి సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలాజీ గారు. అలాగే చెన్నంశెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ కార్యదర్శి అయినటువంటి గురునాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్న గురునాథ్ గారు ప్లీజ్. Bukan ikan. Nah. సభకు విచ్చేసినటువంటి పెద్దలకు, మా తమ్ముళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు యాక్చువల్గా చాలా అభిమానం నా పల్లె అంటేనే. సో నేను మాట్లాడకపోయినా నాకు ఎంత ఇష్టం అంటే మా పల్లె వాళ్ళందరూ ఒక చోటుకు వస్తానంటే ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చి అందరినీ కలవాలనేసి. ఓకే, నాకు ఇప్పుడు నేను ఎన్నో ఆఫీసులకు వెళ్తూ ఉంటాను, ఇక్కడ బయట అంతా ఎన్నో ఆఫీసులకు వెళ్తూ ఉంటాను. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడ కానీ ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు, ఒకరు లేదా ఇద్దరు ఉంటారు అంతే. సో ఎందుకంటే
మన పొలిటికల్ ఇదంతా ఏమైందంటే మన స్కిల్స్ని ఎవరు డెవలప్ చేయలేదు. వస్తారు అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సో ఫ్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన స్కిల్స్ మనమే డౌన్ చేసుకుంటాం అంతే. సో ఎక్కడ ఆఫీసుల్లోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ కేరళ వాళ్ళు ఉంటారు. అక్కడ పర్సెంటేజ్ ఎంత తెలుసా? 90% ఉంది ఎడ్యుకేషన్ పర్సెంటేజ్. మన ఆంధ్రాలో పర్సెంటేజ్ ఎంత ఉంది ఎడ్యుకేషన్ పర్సెంటేజ్? ఎవరికైనా ఐడియా ఉందా? 16% ఉంది. సో ఎక్కడ మన స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి? ఈవెన్ నేను చదువుకున్న తర్వాత నేను బయట కంట్రీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కదానికి డబ్బులు. ఈవెన్ నేను బయటకు రావాలనుకున్నప్పుడు కూడా 4 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది అని చెప్పేవాళ్ళు. నేను చెప్పేవాళ్ళు మా నాన్నకి, నేను తీస్తాను వీసా వచ్చేసి 4 లక్షలు అవుతుంది అనేసి. నేను చెప్పినాను ఫ్రీ, నేను స్వయంగా నేను సంపాదిస్తే మాత్రం వస్తాను అక్కడ జాబ్. ₹1 పే చేయకుండా రావాలనుకున్నాను, వచ్చాను. సో దానికి మన కష్టం అనేది దానికి ఒకసారి టైం పట్టచ్చు. సో చెడ్డ పని అయ్యేదానికి ఇమ్మీడియట్గా అయిపోతుంది. మన స్వయం కృషి పైన మన దీనిపైన రావాలంటే సేమ్ పవన్ కళ్యాణ్కైనా 15 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళైనా పట్టచ్చు. నాకు టైం పట్టింది 10 సంవత్సరాలు నేను ప్రయత్నించినాను. సో 10 సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత నేను బయటకు వచ్చాను. సో ఇంతమంది నాకు ఉన్నారు, మా పురోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో కానీ నేను డబ్బులు కట్టి మాత్రం రాకూడదు అనుకున్నా జాబ్. సో ఇప్పుడు కూడా చాలా జాబ్స్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు కూడా మన వాళ్ళకి అవేర్నెస్ లేదు, ఎక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎక్కడ ఎలా రావాలనేసి. ఇప్పుడు కూడా మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది డబ్బులు పే చేసి వస్తారు. ప్రజెంట్ కూడా 3 lakhs 4 lakhs అందరూ పే చేసి వస్తారు. సో ఏమంటే ఈవెన్ సర్ప్రైజ్ ఏమంటే ఈవెన్ మా పల్లెళ్ళకి నేను ఫ్రీగా నేను ఏ వీసా తీసినా ఒక్కరి దగ్గర ₹1 తీసుకోను. ముందే చెప్పేస్తాను, ఎవరైనా తీసుకునే వాళ్ళన్నా నేను ఎంకరేజ్ చేయను. సో ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నా నేను డైరెక్ట్గా మా లాస్ట్ టైం ఓబ్లేస్ కూడా చెప్తున్నాను నేను. సో మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా స్కిల్ పర్సన్స్ నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అనేసి. సో ఫ్రీ వీసాస్ ఉంటాయి. సో మనకి ఎక్కడన్నా ముంబైలో కానీ కన్సల్టెన్సీలు ఉంటాయి. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఇంజనీర్స్, బీటెక్ చేసిన వాళ్ళు, ఎవరైనా పర్లేదు. సో కన్సల్టెన్సీ ఆఫీసెస్ ఉంటాయి. జస్ట్ మనం రెజ్యూమ్ డ్రాప్ చేసినామంటే సో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాతనే మనము వాళ్ళకి డబ్బులు పే చేయాలి. సో వితౌట్ ఇంటర్వ్యూ ఫేక్ ఇంటర్వ్యూ లెటర్స్ ఫేక్స్ పంపించినప్పుడు మాత్రము ఎవరు ₹1 కూడా పే చేయకూడదు. సో దయచేసి వీళ్ళకి చెప్పండి, ఎవరైతే చదువుకున్నారో డబ్బులు కట్టి, చాలామంది వచ్చినారు డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చి ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. చదువుకుంటారు, ఇక్కడికి వచ్చి సూన్ వీసా తీసుకుంటారు, జాబులు దొరకవు. సో ఇది ఈ విధంగా వస్తే డబ్బులు పే చేయకుండా మనం ఇప్పుడు వచ్చి కనీసం మనం సంపాదించుకోవచ్చు. సో ఇది ఇది ఇంకోటి ఫ్రీ పథకాలు. సో ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా ఫ్రీ పథకాలు వీళ్ళకి 10,000 ఇస్తాం, వాళ్ళకి 10,000 ఇస్తాం. అదే 10,000 ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లేకన్నా ఒక పారిశ్రామికం అక్కడ డెవలప్ చేసి అదే డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సో స్కిల్ డెవలప్ అవుతుంది, గవర్నమెంట్కి ప్రాఫిట్ ఉంటుంది, ప్లస్ ఎవరు సోమరిపోతులు అవ్వరు. మనం ఏం చేస్తాం, ఫ్రీగా ఇచ్చి వాళ్ళు ఇంకా సోమరిపోతులు చేస్తారో సో ఇంకా డౌన్ అయిపోతారు అంతే. సో అదొక డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. సో ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ గారి ఇది చదివాను ఏమేమి ఇస్తాము అనేసి. దాంట్లో ఏది ఫ్రీ పథకాలు లేవు, మేనిఫెస్టో ఏ ఫ్రీ పథకాలు లేవు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. సో అన్ని పనులు చేస్తారు. సో ఫ్రీ పథకాలు ఏమంటే జనాలకి మనం చెప్పాలా, ఫ్రీ పథకాలు అనేసి ఇచ్చిన వల్ల మీకు ఏమి ఒరగదు, అది మన దగ్గరే పడుతుంది అనేసి మనము మన పెద్దవాళ్ళకి వాళ్ళకు చెప్పాలా. మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. సో మన వాళ్ళు ఫ్రీ అంటేనే ఎత్తి గుద్దేయడమే ఓట్లు ఎత్తి. జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సందేశం ఇచ్చారు. అలాగే మన చెన్నంశెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి శ్రీకాంత్ గారిని స్టేజ్ మీద రాష్ట్రంలో శ్రీకాంత్ గారు ప్లీజ్. ముందుగా ఇక్కడ చేసిన పెద్దలందరికీ నమస్కారం. తెలుగుదేశం తరఫున జనసేన తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుగా అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మా మామ మన ఫోన్ చేసి ఇలా మీటింగ్ ఉందనగానే ఫస్ట్ నాకు మా పల్లె తరఫున మీటింగ్ అనేది చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి దాదాపు కోవిడ్కి వచ్చి 7 ఏళ్ళు అవుతుంది. మా పల్లె వాళ్ళని కోవిడ్ బీట్ అయింది చాలా తక్కువ. అందులో
అందులో ఒకసారిగా మన వాళ్ళందరికీ కలవచ్చు. మన పల్లె చేసే మన పల్లె తరపున చేసే మంచి మంచి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ డిస్కషన్ చేసుకోవడం కానీ, మన రాజకీయంగా కానీ లేదంటే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కానీ మనం ముందుకు వెళ్ళాలంటే 10 మంది కలిస్తేనే అది ఏదైనా కానీ మంచి జరుగుతుందని నా ఉద్దేశం. ఇక్కడ ఉన్న మా వాళ్ళని నేను చూసి చాలా రోజులు అవుతుంది, చూసి చాలా ఆనందం వేసింది. అలాగే ఇంకోటి ఏమంటే మనుషులు ముఖ్యం కాదు, వాళ్ళు చేసే మంచి పనులు ముఖ్యమనేది గట్టిగా నమ్ముతాను. మా వాళ్ళు ఎప్పుడు ఒకరొకరు మీట్ అవ్వకపోయినా కానీ ఏదన్నా ఒక హెల్ప్ అంటే ఎప్పుడు ముందుంటారు. లైక్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఆయన కూడా అంతే. ఎప్పుడు ఎక్కడైనా కానీ ఆయన పర్సనల్ ఆయన ఏదై ఒక చిన్న హెల్ప్ ఉందంటే ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తారు. అలాగే మా పల్లె వాళ్ళు కూడా అంతే. మా పల్లె వాళ్ళకే కాదు, మా పల్లె తరఫున ఎవరికైనా కానీ హెల్ప్ లాస్ట్ టైం రాజంపేట వరదల సంఘంలో కావచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ఎవరో యాక్సిడెంట్లో ఏదో సంథింగ్ ఏదో అవ్వదంటే వాళ్ళకి కావచ్చు, ముందుండి ఫస్ట్ మేము ఉన్నామని చెప్పి మా పల్లె తరఫున హెల్ప్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. మెయిన్గా రాజకీయంగా చూసుకుంటే ఇలా మా జగన్ గురించి తెలిసిందే, సైక్య ప్రభుత్వం ఎలా ఉందో. కాబట్టి మెయిన్ మనం అనుకునేది ఏంటంటే నా ఓటు ఒకవేళ నేను పోలేకపోయినా, నా ఓటు పడకపోయినా కానీ నా తరఫున ఒక 5-6 రోజులు ఖచ్చితంగా నేను జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు వేయిస్తాను. అలాగే మీరు కూడా మీరు ఒకవేళ ఇంటికి పోలేకపోయినా మీ తరఫున 10 మంది ప్రభావితం చేసి మనం చేయబడే మంచి పనులు కావచ్చు, లేదంటే మన ప్రభుత్వం చేయబోయే మంచి పనులు కావచ్చు, అది 10 మందికి చెప్పి మన తరఫున 10 మందిని ఒక లైక్ కొంతమంది ఉంటారు క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలవాటు వాడిని మార్చి ఈ సైకో ప్రభుత్వం మనకు అవసరం లేదు, మన జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చే మార్పు ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి టీడీపీకి జనసేన ఓట్లు వేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే పెద్దలు ఇంతసేపు వెయిట్ చేసి అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ఈ రోజు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇంతసేపు వెయిట్ చేస్తున్నటువంటి మన తెలుగుదేశం కువైట్ ఎంపోరియన్ కోఆర్డినేటరు, అలాగే తెలుగు సంఘాల ఐక్యవేదిక ఏదైతే మనందరం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘం తీసుకోండి, చెన్నంశెట్టిపల్లి, వీళ్ళు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటా ఉంటే వీళ్ళందరినీ కూడా పొడుగు కింద తీసుకుని వచ్చారు. మనందరం కలిసి మన ఊరు వాళ్ళందరం కూడా కలిసి ఐకమత్యంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా ఆ ఊరికి ఆ ఊరి ప్రజలకు ఏదో మనం చేయాలనుకుంటున్నాం. ఈ విధంగా ఇక్కడ కోవిడ్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి తెలుగు సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు, సేవా సంఘాలు వీటన్నిటినీ కూడా ఒక గొడుగుపై ఒక గొడుగు కిందకి తీసుకుని వచ్చి ఏకదాటిగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తెలుగు సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ అయినటువంటి కుదరవల్లి సుధాకర్ గారిని చేతికి రావాల్సిందిగా కోరుతున్నాం. కుదరవల్లి సుధాకర్ గారిని సన్మానించడానికి మన చెన్నంశెట్టిపల్లి అధ్యక్షులు జగిలి గోకులేష్ గారు, అలాగే ఉపాధ్యక్షులు రాంబాబు గారు, అలాగే జగిలి రామాంజనేయులు గారు, శ్రీకాంత్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. మన పెద్దలు కుదరవల్లి సుధాకర్ గారు ఆయన ఒక టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగు సంఘాలకి ఎవరికి ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా కానీ అన్నీ కూడా ఆయన సలహాలు సూచనలు ఇస్తూ అందరినీ కూడా తన సోదర భావంతో అందరినీ కలుపుకుపోతున్నటువంటి గొప్ప వ్యక్తి మన కుదరవల్లి సుధాకర్ గారు. మాట్లాడవలసింది కొంచెం ప్లీజ్. చెన్నంశెట్టి హెల్ప్ అండ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో జనసేన టీడీపీ వారి ఆత్మీయ సమావేశానికి చేసిన
చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ వారి కార్యవర్గ సభ్యులకి, అలాగే జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. మన ముందు మెయిన్ స్పీచ్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ మధ్య మన క్లోజ్ ఫ్రెండ్కి ఒక కథనం జరిగింది, అది చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వింటే బాగుంటుంది. ఆయన పజేరో కారులో ఒక గ్యాస్ సిలిండర్ ట్రక్ వెనక వెళ్తున్నాడు. అనుకోకుండా పజేరో కారు ముందున్న గ్యాస్ ట్రక్ బోల్ట్ ఊడిపోయి అన్ని సిలిండర్స్ పజేరో కారు మీద పడిపోయినాయి. ఊహించండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. గ్యాస్ సిలిండర్స్ పడిపోయినాయి, పజేరో కారు, ఇంకా చిన్న కారు అయితే కనుక వెళ్తే పెద్ద యాక్సిడెంట్ అయి ఉండదు. కారు మీద పడిపోయి అద్దాల మీద పడిపోయింది, ఆయన డ్రైవ్ చేస్తున్న మొహం మీద పడింది. ఒక్కో సిలిండర్ని పజేరో కారు కింద వెళ్ళిపోయి గ్యాస్ లీక్ అయిపోయింది. గ్యాస్ సిలిండర్ డీజిల్ ట్యాంకర్ తెచ్చే డీజిల్ లీక్ అయిపోతుంది, పెట్రోల్ లీక్ అవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఆలోచించండి. బట్ లక్కీగా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రేయర్స్ వలన ఎలాంటి ఇది లేకుండా వెహికల్ మాత్రం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, ఆయన మాత్రం సేఫ్గా బయటపడ్డారు. ఇలాంటిది మన ఎవరికి కూడా జరగకుండా మనందరం కూడా మన ప్రేయర్స్ ఎప్పుడు ఉండాలి. తప్పకుండా మీరు కూడా ఇలాంటివి వీలకుండా తగిన దూరాన్ని పాటించాలి. ఇలాంటి వెహికల్స్ ఉన్నప్పుడు తగిన దూరాన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ మన ఈరోజు కార్యక్రమం గురించి మాట్లాడేటప్పుడు ముందుగా చెన్నంశెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున జన్మభూమి రుణాన్ని తీర్చుకోవడానికి అని చెప్పేసి 2018లో ఒక సంస్థను స్థాపించి కువైట్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న కార్యవర్గ సభ్యులకి, అధ్యక్షులు ఓబులేష్ గారికి, అలాగే అందరికీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడే విన్నాము ఎన్నో కార్యక్రమాలు మన సంస్కృతి సంప్రదాయాన్ని నెలకొల్పుతూ, పండుగ వాతావరణాన్ని ఊళ్ళో నెలకొల్పుతూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వితంతువులకి, తర్వాత అలాగే ఈ అంగన్వాడీకి వీటన్నిటి కూడా స్థలాలు ఇచ్చి సేవా కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అలాగే స్వప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే ముఖ్యమనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో తనంతా ముందుకు వచ్చి మనందరం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలి, రాష్ట్రం కాపాడాలి అనే ఉద్దేశంతో పొద్దునే అనౌన్స్ చేయడం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన గత 10 సంవత్సరాలకు కూడా పార్టీ ప్రభుత్వంలో లేకపోయినా, ప్రతిపక్షంలో లేకపోయినా, బట్ ప్రభుత్వం పార్టీని నడుపుతూ రాష్ట్రం కోసం ఎక్కడున్నా ఏదైనా సమస్య ఉంది అంటే ముందుండేది పవర్ స్టార్ గారు. అలాంటి పవర్ స్టార్ గారు ఈరోజు మన ప్రభుత్వంలో రాబోయే 2024 ప్రభుత్వంలో మంచి కీలకమైన పాత్రలో ఉండాలి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లో ఉండాలని చెప్పేసి మనసారా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. అలాగే మనం 2024 జరిగే ఎలక్షన్లో మనం వీలైనంత వరకు వెళ్ళి మనం ఓట్లు వేయించాలి. ఇన్ కేసు అందరికీ వెళ్ళడం కుదరదు కాబట్టి ఇందాక మన సభ్యులు చెప్పినట్టు మనం మన తరఫున మన కుటుంబ సభ్యులు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మనం ఎవరికైతే కనుక మన సంఘం తరఫున హెల్ప్ చేశామో వాళ్ళందరి తరఫున వాళ్ళ ఓట్లు ఎక్కువ ఓట్లు వేయించి మనం 2024లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. అలాగే అక్కడ ప్రభుత్వం రావటం, ఇక్కడ కువైట్లో కూడా తెలుగుదేశం జనసేన ఇలాగే ముందుకు సాగాలి. అక్కడ ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నా కూడా మనం కూడా కువైట్లో కూడా ఇదే ఆత్మీయంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. తర్వాత ఇందాక మనకు సోదరులు చెప్పారు మనకి ఉద్యోగాల గురించి. నేను ప్రస్తుతం ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్, అంటే గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్. తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే మంగళగిరి మెయిన్ ఆఫీసులో జాతీయ కార్యాలయంలో 3 బిల్డింగ్స్ ఉంటాయి. 3 బిల్డింగ్లో ఒక బిల్డింగ్లో లోకేష్ గారు, చంద్రబాబు గారు కూర్చుంటారు. ఒక బిల్డింగ్ మొత్తం ఎంపవర్మెంట్ ఆఫీస్, అంటే అక్కడ కింద మొత్తం టోటల్గా ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి తెలుగుదేశం కార్యకర్తల పిల్లలకందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కానివ్వండి, కంప్యూటర్ ట్రైనింగ్ కానివ్వండి, టీచర్స్ ట్రైనింగ్ కానివ్వండి, ఎంతోమందికి దేశ విదేశాల్లో జాబ్లు ఇప్పిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ మధ్య అమెరికాలో టీచర్స్గా, ఉపాధ్యాయులుగా ఆల్మోస్ట్ ఒక 50 మంది వెళ్ళారు. అలాగే మన గల్ఫ్లో కూడా
ఎలక్ట్రీషియన్స్గా ఇలాగా చాలా మందికి మనం ఉపాధి కల్పించడం జరిగింది. మన 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రణాళికలో భాగంగా 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మనం ఒక మేనిఫెస్టోలో కూడా లోకేష్ గారు అనౌన్స్ చేశారు. 25 లక్షల ఉద్యోగాలు తప్పకుండా మన గల్ఫ్లో కూడా దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ తప్పకుండా మన వైపు నుంచి మనం ఎవరున్నా కూడా చేయడానికి మనతో సహాయం చేద్దాం. అలాగే నేను నా పర్సనల్ లైఫ్లో చూస్తే నేను ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నాను. ఈ నెల 27వ తారీఖు నుంచి నేను ఇండియా వెళ్తున్నాను ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం. దయచేసి మీరు ఎవరైనా మీకు తెలిసినటువంటి కనుక దయచేసి చెప్పొచ్చు. బాంబే, చెన్నై, కొచ్చిన్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో నేను ఇంటర్వ్యూస్ కోసం ఇంట్రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 200 మందిని రిక్రూట్ చేస్తున్నాను. ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ సూపర్వైజర్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఫోర్మెన్స్ కానివ్వండి, ఈ 4 తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో ఇన్స్ట్రుమెంటేషన్ టీం వెళ్తుంది మా కంపెనీ నుంచే. ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఫోర్మెన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ సూపర్వైజర్స్ వాళ్ళు ఒక 200 మంది పైకి తీసుకుంటారు. అంటే రాబోయే 2 నెలల్లో కువైట్లో మనకు 400 మంది కావాలి. మన వాళ్ళు ఎవరికి తెలిసినట్టు తప్పకుండా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనకి చూసే ఇప్పుడు సైకిల్ రావాలి, సైకిల్ అని జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైకిల్ వాడు వచ్చి రాష్ట్రాన్ని ఎంత దగ్ధంగా చేస్తాడో మనందరికీ తెలుసు. అన్ని ఫ్రీ అంటూ ఇచ్చేసి, సోదరులు చెప్పినట్టు అన్ని ఫ్రీ ఇచ్చేసి అప్పులు తెచ్చి, అప్పుడు దాకా 1 లక్ష కోట్లు అప్పులు ఉంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఇసుక దందా, మద్యం దందా, అన్ని దందాలే. రోజా ఒకప్పుడు ఆస్తి అంతా, ఈ రోజు ఆస్తి అంతా. ఒకప్పుడు అద్దె ఇంట్లోనో చిన్న ఇంట్లోనో ఉండే మనిషి ఈ రోజు 10 ఇళ్ళు పైన విల్లాలు కట్టుకుందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004లో మొత్తం రోజా చెట్ల తీయాలి. ఇలాంటి నాయకులు ఒకసారి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి అనేది ఒక ఈడీ కేసు పెట్టి చేసినప్పుడే రెండోసారి భయపడతారు. లేదంటే కనుక ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి కూడా ఎంతో సంపాదించుకున్నాడు. ఇవన్నీ చిట్టా తీయాల్సిందే. తప్పకుండా మనందరం కూడా నెక్స్ట్ ప్రభుత్వంలో మనం కూడా భాగస్వాములు. సో తప్పకుండా మనం ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా ఇలాంటి నాయకుల చరిత్రనంతా మనం అంతమొందించాలి. సో ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మన వంతు మనం కృషి చేసి ఎక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ జనసేన అభ్యర్థుల్ని, ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే అక్కడ తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించి సైకిల్ జనసేన ఒక చోట పార్లమెంట్ జనసేన ఉండొచ్చు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం ఎంపీ ఉండొచ్చు, పార్లమెంట్ ఎమ్మెల్యే జనసేన ఉండొచ్చు. ఎక్కడ తెలుగుదేశం ఎక్కడ జనసేన ఉన్నా కూడా మన ఉమ్మడి అభ్యర్థులు కాబట్టి తప్పకుండా గ్లాసు గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం 2024లో ప్రభుత్వాన్ని తీసుకురావాలని మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం తరఫున మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అది జస్ట్ మీకు కూడా చెప్తున్నాం. ఒకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ లిస్ట్ అని ఒకటి తయారు చేస్తాం. అంటే ఒక ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరైతే ఒక గ్రామ పెద్దలు అంటారు, ఎవరు చెబితే ఒక 10 మంది ఓట్లు వేయగలరో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 300 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐడెంటిఫై చేసాం. సో మేమల్లా ఎన్ఆర్ఐస్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫోన్ చేసి, అయ్యా మీరు మీ ఊళ్ళో పెద్ద, మీరు చెప్తే మీరు 10 మంది ఉంటారు, మీకు ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసు, తప్పకుండా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి 10 మందిని ఓట్లు వేయించండి అని చెప్పేసి మనం ఎన్ఆర్ఐలో వాళ్ళని ఫిల్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఏంటంటే ఎవరో కువైట్లో ఉన్న సుధాకర్ రావు ఎవరో నాకు ఫోన్ చేసి నన్ను తెలుగుదేశానికి ఓటించాలి, జనసేనకి ఓటించాలి అని అడిగారంటే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు, ఇగో సాటిస్ఫై అవుతుంది. అలాగే రేపొద్దున మనం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మన ఉద్దేశం ఏదో నాయకుల వెనకాల తిరిగి ఫోటో తెచ్చుకుని ఫేస్బుక్లో పెట్టుకోవడం కాదు. ఎవరైతే ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ ఐడెంటిఫై చేసామో వాళ్ళని ఈరోజు ఫోన్ చేసామో వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిసి వాళ్ళతో కూడా తిరిగి అక్కడ ఉన్న చిన్న వాళ్ళందరినీ కలిసి మనకు ఓట్లు రూపంలో ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే దగ్గర చాలా రకాల ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఒకటి అంటే మేము ఎస్పెషల్లీ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎక్కువ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే ఎక్కడైతే కనుక మన కిరాణా షాపులు, మెడికల్ షాప్స్ ఉన్నాయో దాని మీద సైన్ బోర్డ్స్ని అరేంజ్ చేస్తున్నాం. అంటే ఆ ఎమ్మెల్యే పేరు, ఎమ్మెల్యే ఇదంతా వచ్చేలాగా అలాగే పెప్సీ వాడు కానీ లేకపోతే కనుక వేరే వాళ్ళు ఏదైతే కనుక ఫ్రీ సైన్ బోర్డు సైన్ బోర్డ్స్ ఇప్పుడు మన తెలుగుదేశం తరఫున కూడా అలాంటి సైన్ బోర్డ్స్ అరేంజ్ చేస్తున్నాం. ఒకదానికి అయ్యే ఖర్చు అంటే మచిలీపట్నం టౌన్లో ఎన్ని కావాలని ఐడెంటిఫై చేసి దాని కింద బడ్జెట్ ఐడెంటిఫై చేసి మన ఎన్ఆర్ఐస్గా మనం సపోర్ట్ చేస్తున్నాం. అలాగే
లేడీస్కి బొట్టు బిళ్ళల ప్యాకెట్ల మీద కూడా ఆ స్టిక్కర్ ఉంటుంది. దాని కవర్ అంతా కూడా టీడీపీ లోగో, టీడీపీ ఇది మొత్తం ఏదైతే కనుక మన ఆ నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉండే టీడీపీ. అలాగే చాట్ బండ్లు దుకాణాలు ఉంటాయి. వాటికి ఈరోజు మనకు చూసాం, హైదరాబాద్ వస్తే కుమార్ యాంటీ ఎంత ఫేమస్ అని తెలుసు. అలాగే ఎక్కడైతే చాట్ బండ్లు ఉన్నాయో ఆ చాట్ బండ్ల మీద పెట్టే బ్రో సైన్స్ కూడా అవే ఇచ్చేటమాట. అలాగే ప్రతి ఇంట్లోనూ వాల్ పేపర్స్, డెకరేషన్ కోసం వాల్ పేపర్స్, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అలాగే బీసీ రథాలు, ఇప్పటి వరకు 50 రథాలు, అంటే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 2 రథాలు ఇచ్చాం, 2 ఇన్నోవా వెహికల్స్ ఇచ్చాం, అంటే 50 వెహికల్స్ ఇచ్చాం. లోకేష్ గారు రీసెంట్గా ఉన్నారంటే బాగా పనిచేస్తున్నాయి, ఈ 2 సరిపోదు, ఒక్కొక్క నియోజకవర్గానికి పార్లమెంట్కి 4 కావాలని ఇంకొక 50 వెహికల్స్ యాడ్ చేస్తారు అనమాట. ఇలాంటివి తప్పకుండా మీ వంతు కూడా జనసేన వైపు నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని మనందరం కలిసి 2024లో టీడీపీ మరియు జనసేన ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనది ఉమ్మడి ప్రభుత్వం, తప్పకుండా ఉమ్మడి ప్రభుత్వంలో కువైట్లో ఉన్న తెలుగుదేశం అలాగే కువైట్లో ఉన్న జనసేన నాయకులందరూ కూడా ప్రభుత్వంలో మనందరం పాలు తీసుకోవాలి. అక్కడ ఏ రకమైన పోస్టులు ఉన్నా కూడా తప్పకుండా మనందరం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చెన్నోశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ కార్యవర్గానికి, ముఖ్యంగా అధ్యక్షులు ఉపలేష్ గారికి, ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీకాంత్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులు మన మిత్రులు అంజన్ గారికి, రామచంద్ర నాయక్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇంతవరకు కూడా మనం ఇక్కడ చేసినటువంటి మనందరినీ కూడా మన చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళందరూ కూడా సన్మానించారు. కానీ నిజమైన సన్మానం చేయవలసింది మనం ఈ చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి, వారిని ముందుకు తీసుకుపోతున్నటువంటి చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ జనరల్ సెక్రటరీ అయినటువంటి జగిలి రామాంజనేయులు గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం. జగిలి రామాంజనేయులు గారు వారిని సన్మానించడానికి మన జనసేన పార్టీ కన్వీనర్ రామచంద్ర నాయక్ గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం. రామచంద్ర నాయక్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మనల్ని పిలిచి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుర్తించి మనం సన్మానించారు. కానీ నిజమైన హీరోలు వీళ్ళు. అలాగే చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఉపాధ్యక్షులు చెన్నంశెట్టి రాంబాబు గారు ప్లీజ్. చెన్నంశెట్టి రాంబాబు గారు ప్లీజ్. రాంబాబు గారిని సన్మానించవలసిందిగా మన పగడాల అంజన్ కుమార్ గారిని, కుదరవల్లి సుధాకర్ గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. బయటికి తేవాలంటే ఇన్ని ఇష్టం లే. అలాగే చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఇంతమందిని ఇక్కడ ఏకం చేసి ఇంతమందిని ఏకదాటిగా ముందుకు తీసుకుపోతున్నటువంటి చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు జగిలి ఓబులేష్ గారిని సన్మానించవలసిందిగా మన కుదరవల్లి సుధాకర్ గారిని, రామచంద్ర నాయక్ గారిని, పగడాల అంజన్ కుమార్ గారిని స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్.
అలాగే దగ్గర ఓబ్లేస్ కానీ తనీగా మాట్లాడాలంటే మాకు కాదు, ఇద్దరు ఒకటిగానే ఉండాలి. అలాగే హరిప్రసాద్ గారు, హరిప్రసాద్ కాదు అయిపోయింది ఆయన అయిపోయింది. ఇది చూడండి. ఆశ్చర్యంగా ఆశ్చర్యం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే శ్రీకాంత్ గారికి మిగతా పెద్దలకి అందరికీ నమస్కారం. అంటే నాకు జనసేన గురించి నాకు తెలియదు, ఎందుకంటే మా ఊరి గురించి మాట్లాడుతున్నాను. నేను టీడీపీ అయినా నాకు అందరూ కాదు, నాకంతా అవుతాయి. మనకి ఎవరు మేలు చేయడం మనకందరూ అవుతాయి. ఎవరైనా మేలు చేయండి నాకు ఓకే. అంటే మా ఊరు గురించి నేను మా ఊరు గురించి ముందు మా ఊరికి ఏదైనా మంచి చేయాలన్నా కూడా ఏదైనా కూడా 10 మందితో కూడా కలిసి నడచడంలో నేను కూడా దాంట్లో ఒక స్థానంలో నేను కూడా ఉన్నాను అనమాట. మా ఊరు ఏదైనా ఒక చీటీ కానీ ఏదైనా వేయడంలో కూడా 10 మందితో ఏదైనా ఊరికి ఏదైనా చేయాలి 10 మంది సంప్రదించి 10 మందితో కూడా కలిసి చేయాలి చేయాలంటే ప్రతి ఒక్క దానికి నేను వాళ్ళకి ఇదిగా తోడుగా ఉంటాను అనమాట. ఇంకా చాలా మాట్లాడారు కానీ కొన్ని చెప్తే రాలేదు, కానీ మిగతా పెద్దవాళ్ళు అయిపోయి మాకు కావాలి మేము మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. అలాగే ప్లీజ్ నాగరాజ్ గారు ప్లీజ్. బాలానా అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించిన చందంశెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఒకసారి వారి కార్యవర్గ సభ్యుల్ని అందరినీ కూడా ఒకసారి స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా స్టేజ్ మీద రావాలి. తప్పకుండా అందరూ కూడా స్టేజ్ మీద రావాలండి. ఇప్పుడు జనసేన పార్టీ గల్ఫ్ జాతీయ కన్వెన్షన్గా ఈ మధ్య ఎన్నికైన, అలాగే కువైట్లో జనసేన పార్టీకి గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలకి జనసేన పార్టీ జెండా ఎగరవేయడానికి ముఖ్య కారకులైన శ్రీ కంచెల శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా సన్మానం. ఆయన చేసిన జనసేన పార్టీకి చేసిన సేవలు, తర్వాత అలాగే జనసేన పార్టీ ఈ రోజు జెండా ఈ రోజు కువైట్ లో ఎగురుతుందని
ముఖ్య కారణాలు ఆయన శ్రీకాంత్ గారికి ఒక మొమెంటో దయచేసి అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు కూడా రండి. అంజన్ గారు సూర్య రెండు రండి అమ్మా. శ్రీకాంత్ గారు ఆసన అవ్వాలి. అలాగే ఆయనకి పక్కన అలాగే సన్మానం జరుగుతుందిగా చెన్నం సెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ కార్యవర్గ సభ్యుల్ని అందరినీ కోరుతున్నాం. దుశ్శాలుగా బొకేతో సన్మానించాలి. అలాగే ఆయనకి ఒక మంచి మూమెంట్ ప్రజెంట్ చేయవలసిందిగా రామచంద్ర నాయక్ గారిని కోరుతున్నాను. మూమెంట్ చెన్నం సెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున వారి కార్యవర్గ సభ్యులందరూ కలిసి శ్రీకాంత్ గారు గత ఎన్నో సంవత్సరాలుగా కువైట్ లో జనసేన పార్టీ రేపరాకులో కల్పలోని తన వంతు ముఖ్య భూమికను పోషిస్తూ ఈరోజు జనసేన కువైట్ లో ఒక ఇంపార్టెంట్ నాయకులు. ఆయనకి సేవారత్న అవార్డు సేవారత్న అవార్డుని కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ ఆయనకి బహుకరించడం జరుగుతుంది. ఆయన కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, తర్వాత అలాగే ఇక్కడ ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది మన తెలుగు ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేశారు. సో ఆయనకి సేవారత్న అవార్డుని చెన్నం సెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ ఎన్ఆర్ఐ కువైట్ వారి తరఫున బహుకరించడం జరుగుతుంది. ఇంతటి మంచి ఆలోచన వచ్చి ఒక మంచి మనిషికి ఇలాంటి సన్మానం మూమెంట్ ఇవన్నీ కూడా చాలా సంతోషం. ముందుగా చెన్నం సెట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీకాంత్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా తమ సీట్లో ఆశించవాలి. కొద్ది నిమిషాలు మనం సభా కార్యక్రమాన్ని ముగిద్దాం. సో ఒకసారి అందరూ కూడా ఒకసారి కూర్చుంటే సేవారత్న అవార్డు గ్రహీత శ్రీ కాంచన శ్రీకాంత్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నాకు తెలిసి కువైట్ లో సేవారత్న అవార్డు తీసుకోవడం మొట్టమొదటి వ్యక్తి శ్రీ కాంచన శ్రీకాంత్ గారు. ఒకసారి అందరూ కూడా గట్టిగా తాళియా. చాలా సంతోషం అండి. కువైట్ లో జనసేన పార్టీ ఈ రోజు ఈ స్థితిలో రామచంద్ర నాయక్ గారు, అంజన్ కుమార్ గారు ఎంతో గత 2015 నుంచి కూడా జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థ ఒకటి స్థాపించి జనసేన జెండాని కువైట్ లో నాటిస్తున్నారంటే చాలా సంతోషం.
మీరందరికీ కూడా అభినందనీయం. ఓకే ఒక్క నిమిషం అట్లా రాదు నా లాంగ్ లెన్స్ కదా రాదు షాడో వస్తుంది ఒక్క నిమిషం త్రిమూర్తులకి మరొకసారి తాళి. ఈరోజు కువైట్లో జనసేన పార్టీ స్టేజ్లో ఉందంటే ఈ త్రిమూర్తులే కారణం. వారందరికీ కూడా ఎంతోమంది అందరూ ఉన్నారు, అందరూ సోదరులు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులందరికీ కూడా నిజంగా తెలుసుకోవచ్చి బాధాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ సేవా రత్న అనేది నా జీవితంలో నిజంగా నేను చేస్తున్నటువంటి నేను ఏం చేశానో ఏమో తెలియదు, కానీ ఇది నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరింత ముందుకు పోవడానికి నిజంగా మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు నాపై చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలకి ఇది నిదర్శనం. నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘట్టం ఇది. అలాగే ఈ సేవారత్న అనేది నాకు కాదు, ఇది మీరందరూ, ఎందుకంటే మీరందరూ కూడా ఈ అవార్డుకు అర్హులే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా, కానీ నేను చెప్పేది కోట్లు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని నేను కోటీశ్వరులు నేను అయిపోద్దు అనుకోను, కానీ మనకు ఉన్న దాంట్లో పక్కవాడికి సహాయం చేయాలి అనే ఆలోచన వచ్చిన వాడే నిజమైన కోటీశ్వరుడు అని నేను ఎప్పుడు కూడా నమ్ముతాను. అలాంటి కోటీశ్వరుడు మీరందరూ, అలాగే మీరే కాకుండా ఇక్కడ అనేక రకాలైనటువంటి సంఘాలు స్థాపించి ఆ సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిజమైన కోటీశ్వరులు మీరే. ఇక మనం ఏదైతే కువైట్లో అన్ని సంఘాలని కలుపుకొని అన్ని సంఘాలని చైతన్యపరచాలని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన ముందుకు తీసుకుపోతున్నాము. అదేవిధంగా గత వారం మన ఆర్కేఆర్ సేవా సమితి, అంతకుముందు కొంతమంది క్రిస్టియన్స్ తో చర్చిలో ఆ క్రిస్టియన్ పాస్టర్ తో సహా వారు జనసేన పార్టీని స్వీకరించడం జరిగింది. అలాగే ఈరోజు చెన్నంశెట్టిపల్లి మిమ్మల్ని చూసి ఇక్కడ ఉండే పలు సేవా సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చి చైతన్యులు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక రాజకీయాల గురించి అందరూ కూడా మాట్లాడారు, ఇప్పుడు సమయం లేదు. రాజకీయాలు అనేది ఆ ఎత్తులు పై ఎత్తులు అనేది వాళ్ళు చూసుకుంటారు. మన పరిధిలో మనం చేయవలసిన కార్యక్రమాలు మనం ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐలుగా మనం ఏం చేయగలుగుతాం, మన ఓటు మనం వేయగలుగుతామా, మన ఇంట్లో ఉండే వాళ్ళ ఓటు మనం వేయించగలుగుతామా, మన స్నేహితుల్ని మనం చైతన్యపరచగలుగుతామా, మన ఊర్లో ఉండే వాళ్ళని ఎంతమందిని మనం చైతన్యపరచగలం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు జనసేన పార్టీ వస్తే? ఇన్నాళ్ళు వైసీపీ అరాచక పాలన అంటున్నాం, ఆ అరాచకాలు ఏం చేశాడు అవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి, తెలియజెప్పి చైతన్యులు చేయాలి. ఆ చైతన్యులు చేసేదానికి ఈ రోజు మేము సంసిద్ధం అంటూ చెన్నంశెట్టి వాళ్ళు వచ్చారు. అక్కడక్కడ నా అంజన్ గారు మాట్లాడినట్టు అక్కడక్కడ మేము సిద్ధం అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ రోజు మన చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి వీళ్ళేమంటున్నారు తెలుసా? ఓ జగన్ రెడ్డి, ఒకసారి నాతో వాడు చెప్పండి. ఓ జగన్ రెడ్డి, ఈ అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని గద్దె దింపడానికి మీతో యుద్ధానికి సిద్ధం, మిమ్మల్ని ఇంటికి పంపడానికి మేము సంసిద్ధులై ఉన్నాము అని ఈ రోజు చెన్నంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి కోవిడ్ నుంచి వీళ్ళందరూ కూడా సంసిద్ధులై జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెకి దింపి ఆయన ఇంటికి పంపి ఉమ్మడి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఈ మేమంతా కూడా సంసిద్ధులై ఉన్నాము అని చెప్పి కోవిడ్ నుంచి ఈ రోజు తెలియజేస్తున్నాము. అలాగే వీరిని చూసి పలు సంఘాలు, కుల సంఘాలు, మత సంఘం, నిజంగా ఒక కుల సంఘం అంటే ఆ కులాభిమానం ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఒక మతం అంటే ఆ మతాభిమానం ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ కూడా మించి సమాజంలో నా కులం బాగుపడాలి, నా మతం బాగుపడాలంటే ఆ కులం ఏ సమాజంలో జరుగుతుంది, ఆ కులానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సమాజంలో, నీ మతానికి
నీ మతాన్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు అనేది అంశాలన్నీ కూడా ఆలోచించుకొని ఏ రాజకీయ పార్టీ అయితే అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని పోతుందో అలాంటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ఆ కులానికి ఒక గౌరవం దొరుకుతుంది, ఆ ప్రాంతానికి ఒక గౌరవం దొరుకుతుంది, ఆ మతానికి ఒక గౌరవం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు బాగుపడాలని ముందుకు వచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరినీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం స్థాపించి ఈ రాష్ట్రాన్ని మరోసారి ఈ రాయలసీమని రతనాలసీమగా మార్చుకోవడానికి మన అందరం కూడా దోహదపడాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై టీడీపీ, జై జనసేన, జై టీడీపీ, జై జనసేన. హలో ఎంపీ, హలో ఎంపీ, హలో ఎంపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అందరూ ఒకసారి రండి. గల్ఫ్ నుంచి మేము సిద్ధమే. జగన్ రెడ్డి గారు నిన్ను ఓడించడానికి తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు గల్ఫ్ నుంచి సిద్ధపడుతున్నాం. రేపు ఈ 24లో నిన్ను ఓడించడానికి. జై జనసేన, జై టీడీపీ. ఓడిపోయే వైసీపీకి ఓటెందుకో చెప్పండి. ఓడిపోయే వైసీపీకి ఓటెందుకు? ఓడిపోయే వైసీపీకి ఓటెందుకు? ఓడిపోయే వైసీపీకి ఓటెందుకు? ఓడిపోయే వైసీపీకి ఓటెందుకు? జై జనసేన, జై టీడీపీ. జై జనసేన, జై టీడీపీ. యాక్చువల్గా ఓడిపోయే వైసీపీకి ఓటెందుకు అన్నప్పుడు దండగా దండగా అదే ఆ మాట చెప్తే దండగా దండగా 2 times అన్నారు. ఓడిపోయే వైసీపీకి ఓటెందుకు? 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 హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. కొట్టడానికి, మీ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి, మీపై యుద్ధానికి మేము సిద్ధం. గద్దెదింపడానికి మేమందరం కూడా సంసిద్ధం. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. పైకి రండి. ఒక్క నిమిషం ఏమనుకోకుండా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోటో తీసుకొని మీరు ముగ్గురు
ఎవరన్నా తీసుకోండి ఫోటో తీసుకోండి ఫోటో ఆయన ఆయన ఫోటో నేను ఇప్పుడు దాకా తీసిన చూడండి నాకు ఫోటోకి అందరూ ఫోటో వైపు చూడండి, అందరూ ఫోటో వైపు చూడండి. బాలా అశోక్ రండి విను రండి మీ ముగ్గురు రండి, ఒక నిమిషం అయిపోయి పిన్న తొందరగా రండి. ఫోటో తీసుకున్నాం, నేను వీడియో తీసుకుంటా. ఈ తలకాయ రా, నేను కాల్తాలు ఇస్తా. అక్కడ కూర్చోండి, ఒక చేతి అశోక్ అశోక్ అక్కడ కూర్చో చైర్ పెట్టి కూర్చో బాలా ఆడుంటే ఇక్కడ అక్కడ వెనకాల 4 చైర్లు వేసుకుని నిలబడుకో ఓకే. చూడండి ఒకసారి ఓకే సార్లే. ఒకసారి తప్పనిసరిగా जगन को हटाओ राष्ट्र को बचाओ 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 हेलो राष्ट्र को बचाओ आंध्र प्रदेश को बचाओ ये राष्ट्र బయట జగన్ హటావ్ రాష్ట్ర బచావ్ హలో ఎంపీ ఉండే ఉండాలి. 3 आंध्र को बचाओ जगन को हटाओ 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 आंध्र को बचाओ जय जनसेना जय टीडीपी जय जनसेना जय टीडीपी पवन कल्याण గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై జనసేన జై టీడీపీ జై హింద్ కంటిన్యూ రాదు. ఫోటో తీస్తాను. నవ్వునా ఫోటో తీరు. నిలబడకాడా యూత్ యూత్ ఆయన రాలా ఇద్దరు సారా మన పక్కన పెట్టుకొని యూత్ అంటావు మళ్ళా నువ్వా
ఓకే బ్రో యూత్ రండి. తీద్దామా యూత్ ఏం చెప్పి మాట గోవింద్ అన్నా అశోక్ ఉండునా నేను చెప్తా ఉన్నా. అన్న ఒక్క నిమిషం ఉంటా. అశోక్ స్మైల్ స్మైల్ అంటే మంచిగా ఇష్టం లేదు ఇంకా అన్న ప్రేమ తీస్తాడు. ఒక్క నిమిషం ఉన్నా. నువ్వు ఎడతాడు 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 ఈ మధ్య చూసి మనుషులు కనపడలేదా చూసి మనుషులు కనపడతారు. లేదు మనుషులు కనపడాలి దాంట్లో అడిగి పెట్టుకోవాలా బాలాచారంలో ఉంటే కనపడదా చాలా కాబడింది కాబడింది స్మైల్ స్మైల్ ఈ మధ్య స్మైల్ స్మైల్ చూడండి రాజేష్